గడిచిన 5, 10, 15 సంవత్సరాలలో గడిచిన 15 సంవత్సరాలు లెక్కేసుకుంటే సమాజంలో విలువలు చాలా దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా యువత సినిమా హీరోల ముసుగులో పేర్ల మీద కావచ్చు, రాజకీయ నాయకుల పట్ల అభిమానంతో కావచ్చు, వాళ్ళకి సంబంధం లేని టాపిక్స్. ఒక హీరో ఫ్యానిజం, పొలిటికల్ ఫ్యానిజం అనేది ఒక మూర్ఖత్వపు లక్షణాలను వాళ్ళు అవలంబిస్తున్నారు, చేస్తున్నారు తప్ప ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అనేది చెప్పడమే మానేశారు. చెప్పిన వాళ్ళు ఎక్కించుకునేలాగా చెప్పడం మానేశారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళు వినేలాగా, వాళ్ళు విని అవలంబించేలాగా వాళ్ళని ఆ రకమైనటువంటి దారిలో పెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు గాని, మనం సమాజం గాని, వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు గాని ఎంతసేపు ర్యాంకులు, మార్కులు వచ్చేస్తే చాలు. వాడికేదో ఉద్యోగం వస్తాడు, బతుకుతాడనే తప్ప వాడికి ఒక జీవితం అంటే ఏంటి? దానికి విలువేంటి? తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి? తోటి మనిషితో ఎట్లా మాట్లాడాలి? అసలు ఒక రోడ్డు దాటడం అనేది ఈ రోజు ఒక పిల్లలకి ఎంతమందికి తెలుసు? 99% మీరు 100 మంది పిల్లలు రోడ్డు పంపితే 99 పిల్లలకి రోడ్డు దాటడం రాదు. జీబ్రా క్రాసింగ్ మీద అంటే ఏంటో తెలియదు ఆళ్ళకి. అంత దరిద్రగొట్టు సమాజాన్ని తయారు చేస్తాం మనందరం కలిసి. అందరి బాధ్యత ఉంది, ప్రభుత్వాలు మాత్రమే కాదు. గతంలో ఉన్న ప్రభుత్వాలది, తర్వాత వచ్చిన ప్రభుత్వాలది, మీది, నాది అందరి బాధ్యత ఉంది. అయితే ఈరోజు సమాజంలో విలువలు అనేవి అత్యంత ముఖ్యమైనవి. వాటి కోసం ఈ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు నియమించడం అనేది రియల్లీ అప్రిషియబుల్. గత ప్రభుత్వం అడిగింది, ఆయన రిజెక్ట్ చేశారు. అంతకుముందు 2017 టైంలో చంద్రబాబు నాయుడు అడిగారు, ఆ ప్రభుత్వం అప్పుడు కూడా ఆయన రిజెక్ట్ చేశారు. ఇప్పటికైనా నేను ఇది చేయకపోతే నాకు 65 ఏళ్ళు వచ్చేసాయి, భవిష్యత్తులో నేను ఇంకా పెద్దవాడిని అయిపోతే ఇంకా యాక్టివ్గా ఉండలేను, కాబట్టి ఇప్పటికైనా చేద్దాం అనుకుంటున్నాను అంటూ ఆయన వచ్చారు. ఆ, ఏర్పాటు చేస్తే పిల్లలందరితో విలువల గురించి, విశ్వసనీయత గురించి, పరిస్థితుల గురించి మాట్లాడేటువంటి ఆ, ఒక కార్యక్రమాన్ని తాను ఏర్పాటు చేస్తానని చాగంటి కోటేశ్వరరావు చెప్పడం ఏదైతే ఉందో చాలా చాలా హైలీ అప్రిషియబుల్ థింగ్ కింద మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ రకమైనటువంటి వ్యవస్థని చూసిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు చెప్పడం రీసెంట్ గా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, వ్యవస్థలో ఉన్నటువంటి విలువలు ఎంత దారుణంగా పడిపోయి మారల్ వాల్యూస్ అనేది పూర్తిగా వదిలేశారు పిల్లలు. వాళ్ళకి అసలు వాటి గురించి అవగాహన చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోయారే. అందువల్ల ఈ ఆలోచనతో చాగంటి కోటేశ్వరరావుని తాను నియమించినట్టుగా గతంలో ఉన్న పరిణామాలు కాకుండా ఈసారి ఆయన ఉండేలాగా ఒప్పించి మరి ఆయన్ని ఆ ఆ పదవిలో నిలబెట్టినట్టుగా. దాదాపు 2 సంవత్సరాలు ఉంటాయి ఈ పదవులు. క్యాబినెట్ బెర్త్ కింద, క్యాబినెట్ పదవి కింద, హోదాతో సమానంగా దాన్ని చూస్తారు. సో ఆ పదవిని ఆయనకి ఇవ్వడానికి గల కారణాన్ని వివరిస్తూ, సమాజాన్ని చూశాక యువత పెడదారులు పట్టడం, రకరకాల న్యూస్లు వింటున్నాం ఈరోజు. 6th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు మానభంగాలు, ఇష్టం వచ్చినట్టు జరగడం, ఇట్లా ఇవన్నీ కూడా చూసి భయం వేసి సమాజం ఎటుపోతుందనేటువంటి ఒక భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన ఒప్పుకోరేమో అని చాగంటి ఆయన ఒప్పించినట్టు కూడా చెప్పారు. సో చంద్రబాబు తీసుకున్న డెసిషన్ గుడ్ డెసిషన్ అయితే గుడ్ డెసిషన్ అని, బ్యాడ్ డెసిషన్ అయితే బ్యాడ్ డెసిషన్ కామెంట్ చేయండి. మీకు కూడా పిల్లలు ఉంటారు, మీ వాళ్ళ పిల్లలు ఉంటారు. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా తప్పు ఉంటే బ్యాడ్ డెసిషన్ అని, లేదు కరెక్ట్ డెసిషన్ అయితే కరెక్ట్ డెసిషన్ చెప్పండి. నేను ఈ వీడియో చంద్రబాబు పిఏ వరకు వెళ్ళేలా చేసే బాధ్యత నాది. కానీ జనం ఏమనుకుంటున్నారు ఆయన తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేసే బాధ్యత నేరుగా మీరు చంద్రబాబుతో మాట్లాడుతున్నట్టు మీరు కామెంట్ చేస్తే. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. మీ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా కామెంట్ చేయండి.